నమస్కారం స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు ఒకవైపు ఉనికి కోసం, ప్రజా సమస్యలపై పోరాటం కోసం, ప్రతిపక్షాలు మరోవైపు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ను ఢూకెట్టేందుకు కేటీఆర్, హరీష్ రావు ద్వయం ట్వీన్ అటాక్ మొదలు పెడితే, అటు ఆంధ్రప్రదేశ్లో స్థానిక పోరుకు ముందే జగన్ 2.0 వెర్షన్తో వైఎస్ఆర్సీపీ సరికొత్త డిజిటల్ క్షేత్రస్థాయి విప్లవానికి తెరలేపింది. ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? నేటి టాప్ స్టోరీస్ విశ్లేషణతో మీ ముందుకు వచ్చింది స్వతంత్ర టీవీ. తాజా రాజకీయ పరిణామాలపై విశ్లేషణలు అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ అడ్వకేట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద షో సార్. ముందుగా ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక మనం ముందుగా ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పైనీర్ పేపర్ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించింది. క్లాష్ ఆఫ్ టైటాన్స్ ఇన్ వరల్డ్ కప్ ఫైనల్, ఇట్ విల్ బి మెస్సీ వర్సెస్ యామల్ ఆన్ సండే, అర్జెంటీనా స్టన్స్ ఇంగ్లాండ్ రీచెస్ ఫిఫా ఫైనల్ అంటూ కూడా స్పోర్ట్స్కి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే విల్ అసిలరేట్ పేస్ ఆఫ్ వర్క్ ఆన్ సీతారామ ప్రాజెక్ట్ అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. సిఎస్ కాల్స్ ఫర్ కంటింజెన్సీ ప్లాన్ టు మిటిగేట్ ఎల్నినో ఇంపాక్ట్ అంటూ కూడా ఎల్నినోకి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. స్పేస్ ఎక్స్ సెల్ ఆఫ్ అండ్ ఓమినస్ సైన్ యాజ్ లాకప్ ఎక్స్పైరీ లూమ్స్ అంటూ కూడా స్పేస్ ఎక్స్ సంబంధించిన ఇంకో హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు మనం. విల్ మ్యాక్సిమైజ్ గోదావరి వాటర్ యూజ్ ఫర్ ఫార్మింగ్ సేస్ బట్టి విక్రమార్క. సో వాటర్కి సంబంధించింది, ఫార్మర్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాటర్ ఫార్మింగ్కి, సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. పర్ష్యూ ఏ కెరీర్ ఇన్ స్పోర్ట్స్ విత్ ప్యాషన్ అంటూ కూడా సేస్ గవర్నమెంట్ ఇంప్రూవింగ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. కస్టమ్ డిపార్ట్మెంట్ టు ఫైట్ అదానీ ఓవర్ సేల్ ఆఫ్ నికోటైన్ పౌచెస్ అంటూ కూడా ఇక్కడ ఇంకో హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. బీజేపీ కండెమ్స్ ఎడ్యుకేషన్ జిహాద్ ఇన్ ముస్లిం స్కూల్స్ అంటూ కూడా ఇంకోటి కూడా చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించింది. హైదరాబాద్ మాన్ స్టాబ్డ్ ఇన్ యుఎస్ ఓవర్ ఈజ్ రిలీజియన్ అంటూ కూడా, సో తెలుగు అబ్బాయికి సంబంధించిన యుఎస్ న్యూస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అమెరికన్ యాంగ్రీ అబౌట్ డేటా సెంటర్స్ పొలిటీషియన్స్ ఫీలింగ్ ప్రెషర్ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు ఇంటర్నేషనల్కి సంబంధించింది. సో ఇవి ది పైనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకోవచ్చు. ఇక్కడ యూనిటీ గోల్మాల్ కేంద్ర పథకం పిఎం ఏక్తా మాటున భారీ రియల్ దందా అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. ఒకటి రాష్ట్ర ఖజానాకు ప్రత్యక్షంగా సుమారు 1600 కోట్ల నష్టం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. కరెంటు కోతలపై కన్నెర్ర, పవర్ కట్తో ఎండుతున్న పంటలు, రోడ్డెక్కుతున్న రైతన్నలు అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. కాంగ్రెస్ కోతల సర్కార్ అంటూ కూడా ఇక్కడ హరీష్ రావు ఆరోపించడం జరిగింది. సో ఇక్కడ కేసీఆర్ పాలనలో వెలుగులు, నేడు కటిక చీకట్లు అంటూ కూడా ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రజాకంటక పాలన అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. తెలంగాణలోనూ బాబు పాలనే, ఏపీ నుంచి లోకేష్ సిగ్నల్ ఇస్తే కదులుతున్న తెలంగాణ సీఎంఓ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీసీసీల గోప్య నివేదికల్లో సంచలన ఆరోపణలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. మద్యం ధరల పెంపు, ఇప్పటికే విస్కీ బీర్ల ధరలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ బాటిల్ మీద మళ్ళీ 100 పెంచేందుకు నిర్ణయం అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇంకోటి ముస్తాబాయిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నేడు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ, దేశవ్యాప్తంగా మరో 75 అమృత్ స్టేషన్లు సైతం అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు వచ్చే నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్రం అంటూ ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. డీలిమిటేషన్కి సంబంధించింది. 1,26,960 కోట్లు ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచుతూ ప్రపోజల్స్, బీఆర్ఎస్ హయాంలో శాంక్షన్ అమౌంట్ 1,64,168 కోట్లు, ఇప్పుడు 2,91,128 కోట్లకు పెంచుతూ ఇరిగేషన్ జాబితా, నేడు కేబినెట్ ముందుకు అంచనాలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. అద్దె కాదు అడ్వాన్సే భారం, హైదరాబాద్లో ఇంటి ఓనర్ల వద్దే అద్దె సెక్యూరిటీ, డిపాజిట్ల సొమ్ము 6,843 కోట్లు అంటూ కూడా హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మంగళహాట్లో డ్రగ్స్ కలకలం,
విచారణ నిమిత్తం ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కుమారుడికి నోటీసులు, పోలీసుల అదుపులో 3 యువకులు, పరారీలో మరో 4 నిందితులు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. అదే కాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. బుల్డోజర్ చర్యలను ఆపలేం, చట్ట ప్రకారం జరిగిందా లేదా హైకోర్టులు తేల్చాలి, అక్రమ కట్టడాలపై ఓకే, సెలెక్టివ్గా ఉండొద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. నీట్ యూజీలో అమ్మాయిలదే పై చెయ్యి అంటూ కూడా నీట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఏసీబీ వాళ్ళలో ఏఈ అంటూ కూడా 60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టివేత అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. సో డాక్టర్లే వస్తలేరు, వచ్చినా మధ్యలోనే జంప్, ఎవరు సీరియస్గా పనిచేయడం లేదు, ఆరోగ్య శాఖ మంత్రికి ఎమ్మెల్యేల ఫిర్యాదులు, అటెండెన్స్ పై నివేదిక కోరిన హెల్త్ మినిస్టర్ దామోదర్ అంటూ కూడా సో డాక్టర్లకి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు V6 వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ హెడ్లైన్, జై జగన్నాథ్, పూరిలో వైభవంగా రథయాత్ర, లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు అంటూ కూడా రథయాత్రకి సంబంధించింది, పూరిలో జరిగిన రథయాత్రకు సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆషాఢ మాస బోనాలు, బోనమెత్తిన గోల్కొండ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన కుమ్మరులు అంటూ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా కొండ సురేఖ పొన్నం కూడా హాజరవ్వడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. అక్కడ ప్రత్యామ్నాయం పత్తి కంది, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు తగ్గించాలన్న వ్యవసాయ శాఖ. సో వ్యవసాయానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. కొత్త బీటెక్ సీట్లకు సీఎం గ్రీన్ సిగ్నల్, సుమారు 3,000 సీట్లు పెరిగే అవకాశం అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఫారెస్ట్ ఆఫీసర్ పై దాడి కేసులో కోనేరు కృష్ణకు జైలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. అదే కాకుండా గోదావరి నీటిపై స్పెషల్ ప్లాన్, చివరి ఆయకట్టుకు నీళ్ళివ్వడమే లక్ష్యంగా పనులు అంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్. ఇక్కడ వాంగ్చుక్కు ట్రీట్మెంట్ అందించండి, ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, డాక్టర్ల రిపోర్టు ఆధారంగా చికిత్స అందిస్తామన్న సొలిసిటర్ జనరల్ అంటూ కూడా వాంగ్చుక్ నిరాహార దీక్షకు సంబంధించింది హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం ఒకసారి. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూసుకోవచ్చు, అమరావతికి లక్ష్మీ కటాక్షం, హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధాని నిర్మిస్తున్నామంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. నాటి అరాచకానికి నేడు అండ, గజపతి రాజుల భూముల కేసులో కొత్త కోణం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. కక్షతోనే కేసు, చంద్రబాబుపై రాజధాని అసైన్డ్ పిటిషన్లు కొట్టేస్తూ హైకోర్టు వ్యాఖ్య అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. సెప్టెంబర్లో పురపోరు, తర్వాత జిల్లా మండల పరిషత్ ఎన్నికలు, చివరగా గ్రామ పంచాయతీలకు స్థానిక సమరానికి సిద్ధమవ్వండి అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మనం ఇక్కడ రాష్ట్రంలో మళ్ళీ కరోనా అలజడి, ఖచ్చితంగా అందరు గమనించాలి ఈ న్యూస్, ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి కూడా. 12 కేసులు, 4 మృతి అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. 2 వారాల నుంచి వెలుగు చూస్తున్న కేసులు, కడపలో 8, విశాఖ, కాకినాడ, గుంటూరులో 4 అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. మొత్తం పాడాల్సిందే, వందే మాత్రంలోని 6 పంక్తులు ఆలపించాల్సిందే అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. అక్కరకు రాని అల్పపీడనాలు, తాజాగా తూర్పు భారతం వైపు పయనం, ఉత్తర కోస్తాకు మోస్తారు వర్షాలు అంటూ కూడా రెయిన్కి సంబంధించిన హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. సార్ లక్ష్మణ్ గారు, ముందుగా మనం ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలో ప్రాజెక్టు వార్, కాళేశ్వరం నీటి విడుదల మొదలు మెట్రో ఫేజ్ 2 అంచనాల పెంపు వరకు కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడుతున్న కేటీఆర్, హరీష్ రావు, మంత్రుల శబ్దత చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యా సార్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా సార్. సో ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే సార్, గతంలో కేటీఆర్, హరీష్ రావుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పై ఇద్దరు కలిసి చేస్తున్న ఉమ్మడి దాడి వెనుక కేవలం పార్టీ మనుగడ ఉందా, లేక కేసీఆర్ వ్యూహాత్మకంగా వీరిద్దరికి బాధ్యతలు పంచుతూ క్షేత్రస్థాయిలోకి పంపించారంటారా? ఏమంటారు సార్ దీనిపైన మీరు? పార్టీకి సంబంధించి ఎప్పుడు కూడా ప్రజా పోరాటంలో ఉండగలిగితేనే ఆ పార్టీకి మనుగడ ఉంటది.
సరే, అంతర్గత విభేదాలు అనేవి చూశాం కదా. కవితకు రావటము, కవిత బయటికి వెళ్ళిపోవడం, పార్టీ పెట్టడము, కవిత కేవలము ఆ పార్టీలో తనకు నాన్న మీద ప్రేమ ఉన్నా కూడా పార్టీలో నాకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారు కూడా పేర్లు కూడా చెప్పిపోయి. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మధ్య కూడా కొంతకాలము ఇంటర్నల్ గా వివాదాలు ఉన్నాయి అనే దాన్ని నాకున్న సమాచారం మేరకు కేసీఆర్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పలుసార్లు మాట్లాడి సర్దుబాటు చేశారు అన్నది తెలుసు. ఎందుకంటే ఇవాళ ఉన్న మూడు పార్టీలు ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడింటి మధ్యనే రేపు పొద్దున ఎన్నికలు జరుగుతాయి ఏ వచ్చినా కూడా. సో ఈ మూడింటి మధ్య అన్నప్పుడు బలహీనపడకుండా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోకపోతే బీజేపీ పుంజుకుంటుంది. పుంజుకున్నప్పుడు ఏమైపోతుంది? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది తప్ప బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు. సో అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అని కేసీఆర్ ముందుగానే పసిగట్టి, మీరు ఇట్లా తగాదాలు పెట్టుకొని ఉంటే గనక మనం నష్టపోతాము, పార్టీని తొక్కేస్తారు అనేటువంటిది అంతర్గతంగా చర్చించుకున్నారు అన్నది తెలుస్తుంది. తెలుసుకొని వాళ్ళిద్దరూ ఒకటిగానే పనిచేస్తున్నప్పుడు సరే, మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలనుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీనే గట్టిగా మనకు కనిపిస్తుంది. అటు అధికార పార్టీ ఉంది, వీళ్ళు ప్రతిపక్షంగా అనేక అంశాల మీద పోరాటం చేస్తున్నారు, ఎప్పుడు జనంలో ఉంటున్నారు. కాస్త బీజేపీ దూకుడు లేదు. దూకుడు లేనప్పుడు మన అనేక మంది కేంద్ర మంత్రులు హైదరాబాద్కు రావడము, వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఉంటే కూడా సమసిపోవాలి, జనంలోకి వెళ్ళండి అనేటువంటిది బీజేపీ నాయకులు కూడా వార్నింగ్ ఇచ్చుతున్నారని. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. బీజేపీ పుంజుకుంటే మనకు కష్టము అనేటువంటి. సో ఈ పరిణామాల పాపం వస్తున్నారు, ఆయన ఆరోగ్యం కూడా సరించలేదు. కాకపోతే ఆయన సమయంలో వచ్చి ఏదైనా చెప్పుకుంటాడు, లేకపోతే అబ్బాయి మంత్రి మళ్ళిద్దరు ఎవరైనా మనగారావాలి అగాధం రాకుండా కేసీఆర్ అవుతారని సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ చెప్తూ ఉన్నాడు. ఒకవేళ గెలిస్తే ఆయన అవుతారు. అయితే పరిణామాలు ఉంటాయి తెలియదు. ఎందుకంటే తను ముఖ్యమంత్రి కావాలా అనేది హరీష్ ఉండదా? ఉంటది. కేటీఆర్ ఉండదా? ఉంటది. అవకాశం ఇచ్చినప్పుడు తీసుకునే ప్రయత్నం చేసుకుంటారు. ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? హరీష్ రావు ఉన్నాడు, వెళ్తున్నాడు, ఎప్పుడైనా సరే తీసుకుని ఆ పార్టీని పోవచ్చు అనే ప్రచారం కూడా చేశారు. అయితే సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బీఆర్ఎస్ లేవనెత్తుతున్న కాళేశ్వరం నీటి విడుదల, హైడ్రా కూల్చివేతలు, మెట్రో ఫేజ్ 2 అంచనాల పెంపు వంటి ఆరోపణలు ప్రజల్లోకి ఎంతవరకు బలంగా వెళ్తున్నాయి సార్? ఇవి రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు? అంటే ఇది మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపదని అనుకుంటున్నాను. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రధాన రైతులు, ఆ రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన ఇది ఎందుకు చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వదలటం వలన ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను ఏదో ఒక కార్యక్రమం ఉంటే నేను ఒక చిన్న వీధికి వెళ్తే 100 సంవత్సరాల నుంచి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి చెరువు నిండలేదు. ఆ చెరువు నిండింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది, బోర్వెల్లో వాటర్ వస్తున్నది, మంచిగా పంటలు వేసుకున్నారు. ఎంత సంతోషం వాళ్ళకి ఆ రైతులకు కలిగిందో చెప్పలేము. అలాంటి పరిస్థితుల్లో సరే మేడిగడ్డ ఏదో కుంగింది, దానివల్ల మేము ఆపేసాము అన్నారు. దాన్ని
సాంకేతిక పరంగా దాన్ని ఏం చేయాలనే దాని మీద తర్జన భర్జనలో ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ కొన్ని మోటార్లు తెచ్చి వాటర్ వదిలారు. ఇప్పుడు ఎందుకు వదిలారు? హరీష్ రావు నేను నిరూపిస్తా, వాటర్ వదలొచ్చు, అది కుంగిపోయినా కూడా వాటర్ వదలొచ్చు రండి అని చెప్పి సవాల్ చేశాడు కదా. ఆ సవాలుకు కాస్త ఆలోచించింది ప్రభుత్వం కూడా. ఇంజనీర్లు కూడా ఆ ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్ మీద కూడా ముఖ్యమంత్రి ఇంజనీర్ల మీద కూడా ఆరోపణ చేసి ఇంజనీర్లు కూడా సమాధానం చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా జరుగులేకి వెళ్ళాయి. ఇప్పుడు అందుకని విధి లేక వాటర్ వదిలారు. వదలటం వలన రైతులు ఆనందపడతారు కదా, పంటలు వేసుకుంటారు కదా, ప్రధానంగా చెరువులు నిండుతాయి, అలాగే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. సో ఈ విషయంలో మాత్రము ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం అనేది ఉంటుంది. అయితే బీఆర్ఎస్ సార్, పార్టీ అనేది చేయగలిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల దాడిని ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు. మరి కాంగ్రెస్ సీనియర్ మంత్రులు అటు భట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి వంటి వారు బీఆర్ఎస్ దూకుడుని తిప్పికొట్టడంలో అంత యాక్టివ్గా అయితే కనిపించకపోవడానికి కారణంలో పార్టీల అంతర్గత సమన్వయ లోపం అంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఒంటరి పోరాట శైలి అంటారా, ఏమంటారు సార్? ఇప్పుడు ఒకటి ఎన్ని చెప్పినా కూడా తాను ముఖ్యమంత్రి, నేను ఒంటరి విధానంలో పోతాను అనేటువంటిదే మనకు కనిపిస్తుంది అనేక విషయాల్లో. మరి అంతర్గతంగా ఏం చర్చించుకున్నారో అవేం బయటికి రాకపోయినప్పటికీ కూడా మీరు అన్నట్టు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే అమ్మా, ప్రతి ఒక్కరు కూడా సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది, లేకుండా ఏది ఉండదు. కావాలని అనుకున్నప్పుడు ఈయన దూసుకుపోతున్నాడు కదా, ఆయన కాదని అధిష్టానము ముఖ్యమంత్రిని మారుస్తాడే ఇప్పుడు? అంత సులభం కాదు. ఎందుకంటే తను అన్ని విధాలుగా జాతీయ పార్టీ నాయకులతో మంచి సంబంధాలు పెట్టుకొని ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? తను పోని పని చేయలేదా? పని చేస్తున్నాడు, ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు కేంద్రంకి వెళ్ళి బీజేపీ వాళ్ళతో మాట్లాడుతూ పనులు సాధించుకుంటూనే మళ్ళీ బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు, అలాగే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు, చాలా ఘాటుగా మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ ఒక డామినేషన్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ డామినేషన్ ఇంకొకరు తీసుకునే అవకాశం ఎక్కడుంది? ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి పబ్లిసిటీ ఇతర మంత్రులకు కానీ ఇతర నాయకులకు కానీ ఇచ్చే అవకాశం ఉండదు. పోనీ అలా ఘాటుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది అంటే ఎవరు అంత చొరవ తీసుకొని మళ్ళీ ఘాటుగా మాట్లాడితే మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడినారు ఇవన్నీ వస్తాయేమో అని కాస్త ఆచితూచి అడుగులు వేసుకుంటున్నారు వీళ్ళందరూ, మీరు చెప్పినటువంటి నాయకులు. తెలంగాణలో చూసుకుంటే పాలిటిక్స్ ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఏపీకి వద్దాం మనం. ఏపీలో లోకల్ పోర్ సైరన్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ ముగింపు దశకు చేరింది. దీంతో సెప్టెంబర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ యాక్టివ్ అయిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ విశాఖ, భీమవరం పర్యటనల్లో పోటెత్తిన జనం. ఆక్వా రైతుల సమస్యలు ప్రస్తావిస్తూ కూటమిపై జగన్ విమర్శలు చేశారు. కాగా తాజాగా డిజిటల్ సైన్యంతో జగన్ 2.0 యాప్ విడుదల చేశారు. సోషల్ మీడియా వేధింపులు, అక్రమ కేసుల నుంచి కార్యకర్తలకు రక్షణ కల్పించేలా సరికొత్త సూపర్ యాప్ లాంచ్ చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అంటూ కూడా మనం న్యూస్లో ఒక హెడ్లైన్ అయితే చూసుకున్నాం సార్. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికల సమీపిస్తుండటంతో కూటమి కొత్త వ్యూహాలు రచిస్తుంది. నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు 45 రోజుల పాటు డోర్ టు డోర్ ప్రచారానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సిద్ధమవుతున్నాయి. ఇక్కడ ఏంటి అంటే సార్, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపించింది. కానీ తాజా భీమవరం, విశాఖ పర్యటనల్లో జగన్కు లభించిన భారీ జనస్పందన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆరంభ వ్యతిరేకత మొదలైందనడానికి సంకేతమా, లేక కేవలం జగన్కు ఉన్న పాత క్రేజ్ మాత్రమేనంటారా? అంటే ప్రత్యేకించి క్రేజ్ ఏం అవసరం లేదు. మీరు అన్నట్టు పాత క్రేజే. మామూలుగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏమవుతున్నాయి అంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఈవెంట్స్ లాగా నిర్వహిస్తున్నారు. అంటే ముందుగానే జనాన్ని సమీకరించుకోవడము, వాళ్ళకి అవసరమైతే వచ్చుకోవడానికి డబ్బులు ఇవ్వడము, తినడానికి ఏర్పాటు చేయడము, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా ఇక సహజంగానే కొంతమంది అభిమానులు నాయకుల మీద ఉంటారు, లేకుండా ఏముండరు. సో ఇప్పుడు తను ఒక మంచి పని మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆక్వా రైతుల మీద వెళ్ళాడు. సో ఇష్యూ అది ఖచ్చితంగా ఇష్యూ నడుస్తున్నది.
కొంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. సో దాని మీద తను మాట్లాడినప్పుడు ఆక్వా రైతులందరూ పార్టీలకి ఏం సంబంధం, ఆయన వచ్చాడు మన కోసం ఫైట్ చేస్తున్నాడు అని వెళ్తారు చూడడానికి. అదేమి పెద్ద ఆ, అది ఓటు బ్యాంక్ అని ఇప్పట్లో ఏం చెప్పలేదు. పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం ఎన్నికల సంవత్సరంలో చెప్పగలుగుతాం తప్ప. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ పెడుతున్నారు, అలాగే గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు చెప్- నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి నిన్నటి నుంచి. ఒకవేళ నిర్వహిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం చేయకపోతే కనుక ఖచ్చితంగా వ్యతిరేక ఓటు పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అధికార పార్టీ ఏం చేస్తుందంటే రకరకాల ప్రయోగాలు చేస్తుంది. ఎక్కువగా సహజంగా ఏం జరుగుతుంది అంటే అధికార పార్టీ ఏది ఉంటే దానికి ఓటేయకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది గ్రామాల్లో ఆలోచిస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు కనిపిస్తాయి. సార్ అయితే ఇక్కడ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సార్ వైఎస్ఆర్సీపీ హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా టెక్నాలజీ ఆధారిత జగన్ 2.0 సూపర్ యాప్ తీసుకురావడం వెనుక ఏమైనా వ్యూహం ఉంది అంటారా? ఒకటి అమ్మా, ఇప్పుడు టెక్నాలజీ మారుతున్నది రోజు. మనము ఆధారపడి ఈ పక్కలో ఆ లొకేషన్ వెళ్ళిపోవడం ఈజీ అయిపోతున్నాయి. ఇది టెక్నాలజీ పెరిగినప్పుడు ఈ యాప్ అనేది ఆయన తీసుకొస్తున్నప్పుడు నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా. యాప్ తీసుకురావాలి. ప్రజా సమస్యల మీద తెలుసు. ఇప్పుడు యాప్ తీసుకొస్తే ఏమైపోతుంది, రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, యాప్ డౌన్లోడ్ చేసుకొని తను మెంబర్ గా కావటం. మెంబర్ గా అయితే ఏమైపోతుంది, వీళ్ళకు ఎంతమంది మనకు యాప్ లోకి వచ్చారు, ఎన్ని లక్షల మంది అనేది ఒకటి వీళ్ళకి ఐడియా వస్తుంది. రెండోది ఏంటి, ప్రజా సమస్యలు ప్రతిదీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తెలుసుకోవడము, వాళ్ళ ఊరికి వెళ్ళి తెలుసుకోవడము అన్నది కంటే వాళ్ళు ఫోటోతో సహా యాప్ లో ఇదిగో మా ఊర్లో ఈ సమస్య ఉంది అని వాళ్ళు చెప్పగలిగారు అనుకోండి, దాని పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలైనా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల యాప్ అనేది కొంచెం పని చేస్తుందమ్మా. ఓకే, రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించారు. చూశారు కదండి, ఇవి డిఎన్ఏలోని ప్రధాన అంశాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.